హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్రదీప్ సురుమంచి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ముఖ్యంగా ఒక పక్కన శాలరీతో పాటు సెకండ్ ఇన్కమ్ కూడా బిల్డ్ చేసుకుందాం, లేదంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగానో, లేకపోతే అట్లీస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ప్లానింగ్లో ఉంటూ ఉంటారు. మరి కొంతమంది ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా అనే దారిలో వెతుకుతూ ఉన్నారనమాట. అయితే ఈ రెండో కేటగిరీకి వచ్చేటప్పటికి సిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి వింటూనే ఉన్నాం. ఈ ఎస్ఐపి గురించి ఓవరాల్ డీటెయిల్డ్ కానీ, అలాగే చాలామందికి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, దీనివల్ల కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఈ విషయాలు తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ఎస్ఐపిలో ఇబ్బందులు ఉంటాయా అంటే, ఎండ్ ఆఫ్ ద డే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అండి దానికి అండర్లయింగ్ అసెట్ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళేది ఈక్విటీస్లోకి. సో ఈక్విటీస్ ఈజ్ నథింగ్ బట్ షేర్స్లోకి వెళ్తాయి మన డబ్బులు. మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేయటమే సిస్టమాటిక్గా నెల ఇన్వెస్ట్ చేయటాన్ని ఎస్ఐపి అంటారు. దట్ ఇస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో అండర్లయింగ్ అసెట్ ఏంటి అంటే ఈక్విటీనే. సో ఈక్విటీలో ఉండే రిస్క్ ఏదైతే ఉందో అది మ్యూచువల్ ఫండ్లోని ఎస్ఐపికి కూడా వర్తిస్తుంది. హ్యావింగ్ సెడ్, ఇండియాలో ఎస్ఐపిలో సిస్టమాటిక్గా, యాజ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఏ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్ట్రక్చర్డ్గా చూసుకొని ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళల్లో చాలా రేర్గా లాసుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. తక్కువ ఉంటుంది రిస్క్, చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ ఇందులో రిస్క్ ఎలిమెంట్ ఎప్పుడు మనం బయటికి రావాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో మనం మార్కెట్స్ పడిపోయి ఉన్నప్పుడు ఆర్ ఈక్విటీస్ డౌన్ ఉన్నప్పుడు మనం బయటికి రావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ టైంలో మేబీ వీ విల్ కమ్ అవుట్ అండ్ లాస్. అలా కాకుండా స్ట్రక్చర్డ్గా నేను ఈ డబ్బుల్ని ఎప్పుడు కూడా సడన్గా తీయాల్సిన అవసరం రాదు, నాకు స్ట్రక్చర్డ్గా ఉన్నంతకాలం పర్వాలేదు అని అనుకునే ఎవరికి కూడా ఎక్కువగా నష్టాలలో అయితే ఉండే అవకాశాలు ఉండవు. చాలా అరుదుగా ఉంటాయి అలాంటి అవకాశాలు. సో ప్రైమరీలీ ఎందుకు జరుగుతుంది అంటే, ఎస్ఐపిలో ఏం జరుగుతుంది అంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐపి ఆర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటేనే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు దాన్ని. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే, ఇవాళ ఒక మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్లో నావ్ అనేది ఉంటుంది. నావ్ అంటే నెట్ అసెట్ వాల్యూ అంటారు. మనం కొనేటప్పుడు మొట్టమొదటి ఒక ఫండ్ స్టార్ట్ అయినప్పుడు 10 రూపాయల నావ్ కింద స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతున్న కొద్దీ 10 రూపీస్ 10 పైసే, 10 రూపీస్ 20 పైసే, ఇలా 10 రూపీస్ 21 పైసే అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. మనం ఈ మంత్ నుంచి ఒకవేళ ఎస్ఐపి స్టార్ట్ చేసాం అనుకుందాం, ఏదైనా ఒక ఫండ్లో ఏబీసీ మ్యూచువల్ ఫండ్ అనేది ఉందనుకోండి, దానిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ నెల మనం మొట్టమొదటిసారి కొంటున్నప్పుడు 13 రూపాయలు 10 పైసలు ఉందనుకుందాం నావ్. వచ్చే నెలకి 13 రూపాయల 21 పైసలు అయింది అనుకుందాం. మూడో నెలకి ఏ కారణం చేతైనా అది పడి 12 రూపాయల 90 పైసలు అయింది. సో మనం అన్ని లెవెల్స్లో కొంటున్నాం. మనం కొంటోంది రూపీ ఈజ్ గెటింగ్ యావరేజ్డ్ అనమాట. మనం పెడుతున్న డబ్బులు యావరేజ్ నావ్లో వస్తున్నాయి. అదే కనుక మనం 13 రూపాయల 20 పైసల్లో కొన్నాం, 12 రూపాయల 90 పైసలకి అది పడిపోయింది అనుకోండి, అప్పుడు అంటే మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లంసంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే నేను పెట్టాలనుకున్న 10 లక్షలు 15 లక్షలు ఎంతో కొంత మొత్తం ఒకటేసారి పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టిన కొన్ని నెలలకి అది కనుక 12 రూపాయల 90 పైసలకి అయిందంటే వాళ్ళకి ఏమవుతుందంటే, వాల్యూ ఇన్వెస్ట్ చేసిన దానికంటే తక్కువ వాల్యూ ఉంటుంది, రియలైజ్ అయిన వాల్యూ. అదే నేను కనుక ఎస్ఐపిలో చేస్తే నా ఎవ్రీ కాస్ట్లో కొంటున్నాను నేను. సో యావరేజ్ అవుతుంది నాకు, నా ఎస్ఐపి నా బయింగ్ ప్రైస్ అనేది యావరేజ్ అవుతుంది. ఇదే మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఆర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీనివల్ల నష్టాలలో బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, నేను తక్కువలో కొని ఎక్కువలో అమ్మేటప్పుడు లంసమ్ ఇస్ బెటర్ ఆప్షన్. అవును, ఎందుకంటే నేను తక్కువలో కొని ఎక్కువ లాభం ఉంటుంది. కాకపోతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే, నేను తక్కువ మొత్తాలలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవాళ రోజున దేర్ ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ విచ్ అలౌ 500 రూపీస్ పర్ మంత్ ఆల్సో యాజ్ అ మినిమం. సో 500 రూపాయలు మొత్తం నా దగ్గర ఎక్స్ట్రా మిగులుతుంటే కూడా నెలకి నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ మధ్య కొంతకాలం అయితే 100 రూపాయల ఎస్ఐపీలు కూడా ఉండేవి, ఈ మధ్య ఆపేశారు అవి, ఇప్పుడు లేవు. కానీ 500 రూపాయల ఎస్ఐపీలు ఇప్పటికీ చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అలౌ చేస్తాయి. సో 500 రూపాయలు నెలకి మిగులుతాయి అనుకునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో తక్కువ మొత్తంలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఎక్కువ కార్పస్ ఓవర్ పీరియడ్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్కోప్ ఎస్ఐపి ద్వారా ఉంటుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. మార్కెట్లో వింటూ ఉంటాం సార్, జనరల్గా మార్కెట్లో చాలా స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఎస్ఐపిలో వచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున లేకపోతే ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున మీరు ఎస్ఐపిలో పెట్టండి, కోట్ల రూపాయలకి మీరు అధికారులు అవ్వండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఈజ్ ఇట్ పాసిబుల్, లేకపోతే ఇందులో టైం కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి? పర్ఫెక్ట్ పాయింట్ అడిగారండి. అంటే ఎస్ఐపికి ఉన్న ఇంకొక అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎర్లీ ఇన్వెస్టింగ్ అంటారు. ఎర్లీ ఇన్వెస్టింగ్ అంటే చిన్న వయసులోనే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టచ్చు అని. చాలామంది మొట్టమొదటి సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయటం అంటే వాళ్ళు ఉద్యోగం మొదలెట్టిన మొట్టమొదటి సంవత్సరంలో నుంచే ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టి నెల నెల క్రమం తప్పకుండా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు ₹1,00,00,000 సంపాదించటం పాసిబుల్, ఖచ్చితంగా పాసిబుల్. అయితే మార్కెట్లో మీరు చూస్తున్న ఎగ్జాంపుల్స్ చాలా వరకు అవి ఎస్ఐపిల్లోంచి చెప్తారు అని లేదు, అవి చాలా వేరే ప్రోడక్ట్స్లో నుంచి కూడా కలిపి మాట్లాడుతూ ఉంటారు. 2-3 విషయాలు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు కూడా ఒక గ్యారంటీ అనేది చెప్పలేము, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ గ్యారంటీడ్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈక్విటీ మార్కెట్స్. నష్టాల్లోకి ఉంటారా అంటే ఉండకపోవచ్చు. ఎక్కువ కాలం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన ఏ మనిషి కూడా జనరల్గా నష్టపోలేదు. ఇవాళ పెట్టి 3 నెలల్లో 4 నెలల్లో బయటకు వస్తాను అనుకునే వాళ్ళు ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనవరి 2020లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి కోవిడ్ వచ్చిన సంవత్సరం 2020 జనవరిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ కారణం చేతైనా మే జూన్లలో కనుక డబ్బులు వెనక్కి రావాలి అని అనుకుని ఉంటే వాళ్ళు 100% నష్టంలోనే బయటకు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఎఫెక్టివ్గా మార్కెట్ హిట్ అయింది కోవిడ్ వల్ల, ఏప్రిల్ మేలలో హిట్ అవ్వడం స్టార్ట్ అయింది, రైట్. సో అప్పుడు మార్కెట్స్ డౌనే ఉన్నాయి. నేను 6 months టెన్యూర్ తోటి ఇన్వెస్ట్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా నష్టంతో బయటకు వచ్చి ఉంటాను. కానీ నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసేసి ఓ సంవత్సరం పాటు వదిలేసినా కూడా తర్వాత మార్కెట్స్ రికవర్ అయ్యాయి. ఎందుకంటే ఆ కోవిడ్ సంవత్సరంలో గవర్నమెంట్ చాలా వరకు సర్ప్లస్ పంప్ చేసింది మార్కెట్లోకి. ఓవరాల్గా మార్కెట్స్ని పడిపోకుండా స్టెబిలైజ్ చేసే ప్రాసెస్ చాలా చేసింది ఫినాన్స్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఇవన్నిటి వల్ల మార్కెట్ స్టెబిలైజ్ అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో వాళ్ళే కనుక సంవత్సరం తర్వాత చూస్తుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉండేవి. సో టైమ్ దట్ వీ గివ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాంటమ్ దట్ వీ ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ అంటారు. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు కంటే ఎంత సమయానికి ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది ఎక్కువ ఇంపార్టెంట్ మార్కెట్లో. ఎక్కువ సమయానికి ఇన్వెస్ట్ చేసిన చాలామంది లాభంలోనే బయటకు వస్తారు. ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ టైంలో బయటికి రావాలి అని అనుకుంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఫేట్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మార్కెట్. వండర్ఫుల్ సార్. అండ్ నిజంగా టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని చెప్తూ ఉంటారు. దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. వక్త్ గుజరతే అనే కూడా హిందీ సామెత ఒకటి ఉంటుంది. రైట్, అబ్సల్యూట్లీ. సో దాని ప్రకారం చూసుకున్న టైం అనేది ఎవరిని ఏ విధంగా మారుస్తుంది అనడానికి ఎస్ఐపి కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉండదని చెప్పాలి. ఓవరాల్ ఈక్విటీ మార్కెట్ కూడా టైంని బట్టి డిసైడ్ అవుతుంది. అబ్సల్యూట్లీ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ అమేజింగ్ సార్. అండ్ ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.